ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనకి ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. ఇది అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తూ ఉన్నాను అంటూ ఆయన చెప్పారు, లేఖలో చెప్పారు. బట్ రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే విమర్శలు వస్తూ ఉన్నాయి, ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఏమై ఉండొచ్చు? మీ విశ్లేషణ ఏంటి ఎంజీ రావు గారు? ఇప్పుడు ధన్ఖడ్, జగదీప్ ధన్ఖడ్, ఈయనకి 74 సంవత్సరాల వయసు. ఎస్ అండి. ఇప్పుడు ఎయిమ్స్లో ఆయన కార్డియాక్ ఇది బైపాస్ సర్జరీ కూడా చేసుకోవడం జరిగింది. ఆయన చెప్తున్న నేపథ్యం ఏంటంటే, నాకు ఆరోగ్య కారణాల రీత్యా నేను రిజైన్ చేస్తున్నానని ఆర్టికల్లో 67 ప్రకారం ఆయన రిజగ్నేషన్ రాష్ట్రపతికి ఆయన సమర్పించాలి. ఆయన సమర్పించారు, అంటే రిజైన్ చేసేసారు. ఏం జరిగింది? ఇప్పుడు దాకా ఆయన బైపాస్ సర్జరీ చేసుకుని చాలా రోజులైంది, ఆరోగ్యం నుంచి రికవర్ అయ్యారు. మరి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మాన్సూన్ సెషన్ మొట్టమొదటి రోజే ఎందుకు జరిగింది? ఇది పెద్ద మిస్టరీ అండి. దీని వెనకాల కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటే, నిన్న బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్లో ఒక సమావేశం జరిగితే బీజేపీ నుంచి అక్కడ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అటెండ్ అవ్వలేదు, జేపీ నడ్డా అటెండ్ అవ్వలేదు. అంటే బీజేపీకి ఈయనకి పొరపొచ్చాలు వచ్చాయా, అందుకే ఆయన అలిగి రిజైన్ చేశారా అనేది పెద్ద క్వశ్చన్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆరోగ్య కారణాలు ఆయనే చెప్తున్నారు, కానీ అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం ఈ మధ్యన కుదుటపడింది. నిన్నటి కూడా చాలా యాక్టివ్గా ఆయన రాజ్యసభ చైర్మన్గా, వైస్ ప్రెసిడెంట్గా చాలా అద్భుతంగా నడిపారు. సభను నడపడం కూడా జరిగింది. ఈ మహా అభిశంసనకు సంబంధించిన దాన్ని కూడా ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఆరోగ్యంగా కనపడ్డారు, చక్కగా మాట్లాడారు. అది కాదు. సో ఇక 3వ కారణం ఏదై ఉండొచ్చు అంటే డైవర్షన్ ఆఫ్ ది పాలిటిక్స్. ఆయన బలిపశు అయ్యాడా? మహాభారత యుద్ధంలో మనం ఘటోత్కచుడి మరణం జరిగింది. ఎందుకంటే కర్ణుడి దగ్గర ఉన్న శక్తి బాణం నిర్వీర్యం చేసి అర్జునుని రక్షించడానికి కృష్ణుడి పనిని పన్నాగం అంటారు. అలాగే ఇప్పుడు బీజేపీ తనకు తాను ప్రైమ్ మినిస్టర్ని రక్షించడానికి ఇది జరిగిందా అంటే, ఎందుకంటే అపోజిషన్ పార్టీలు చాలా భయంకరమైన విషయాలు తీస్తున్నాయండి. ఆపరేషన్ సింధూర్ని నువ్వు ఎందుకు సడన్గా ఆపేసావు? ఇండియా గెలిచే టైంలో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ సమాధానం చెప్పలేని పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. చెప్పినా కానీ అది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి రివీల్ చేయలేని పరిస్థితి ఉంది. తర్వాత ఎన్నో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్ విషయాలు తీస్తున్నారు. అపోజిషన్ ఇండియా గ్రూప్ అంతా ఏకమై ఉంది. అంటే ఇప్పుడు ఈయన బలిపశువుని చేయడం వల్ల ఇదంతా డైవర్ట్ అయిపోయిందండి. చూడండి, పార్లమెంట్లో అంతా ఇప్పుడు అంతా ఈ ప్రోరో కానీ స్పెషల్ మోషన్స్ అంతా ఎక్కడికక్కడ డైవర్ట్ అయిపోయిన విషయం అనమాట. మహాసంస్థన అభియోగం కూడా ఉంది, ఇంపీచ్మెంట్. ఆయన శేఖర్ యాదవ్ మీద ఈ అభిశంసన తీర్మానానికి ఈయన అగ్రీడ్ చేశారు. తర్వాత కారణం అంటే ఏంటి? ఆయన కమ్యూనల్ కామెంట్ చేశారు. ఒక అలహాబాద్ చీఫ్ జస్టిస్ హైకోర్టు, అక్కడ హైకోర్టు జస్టిస్ శేఖర్ యాదవ్ గారు అక్కడ ఏంటంటే ఒక కమ్యూనల్లో కామెంట్ చేస్తే దాని మీద అపోజిషన్ ఇంపీచ్మెంట్ తీర్మానం చేసింది అనమాట. అది కూడా ఉంది. దానికి ఈయన అగ్రీడ్ అయ్యాడని తెలుస్తుంది. అది బీజేపీకి నచ్చలేదేమో, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. తర్వాత అతిపెద్ద కారణం ఏంటంటే, ఇప్పుడు మోహన్ భాగవత్ గారు చెప్పారు ఆర్ఎస్ఎస్ 74 సంవత్సరాల తర్వాత బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ రిజైన్ చేయాలని. ఇప్పుడు ఈయన 74 సంవత్సరాలు 75లోకి వచ్చారు కాబట్టి ఆయన రిజైన్ చేసి మీరు అన్నది నేను ఫాలో అయ్యాను అని చెప్పడానికి, అంటే నిబద్ధతను ఫాలో అవ్వడానికి. ఈ విధంగా ఎన్నో కారణాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఆరోగ్య కారణాలు అని ఆయన చెబుతున్న ఒక ప్రిటెక్స్ట్ అనేది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఇంకా కొన్ని నెలలు ఉంది. దట్టు ఆయన వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్పిన 75 సంవత్సరాలు బీజేపీ నాయకులది వైస్ ప్రెసిడెంట్కి అప్లికేబుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బీజేపీలో లేరు. ఆయన ఎందుకు లేరు అంటే, వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత రాజ్యసభకి ఇంకా ఆయనకు పార్టీలతో సంబంధం ఉండదు. అది ఆర్టికల్లో 66, 67 ఇవన్నీ మనకు చెప్తూనే ఉంటుంది. కాబట్టి ఆయన ఇంకా 2 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగవచ్చు. సడన్గా అంటే ఇది చాలా పెద్ద రాజకీయ మిస్టరీలు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కారణాలు అయితే పుష్కలంగా అక్కడ కనపడుతున్నాయి. ఇక ఉపరాష్ట్రపతి